ధ్యానం చేస్తాం. తిరిగి రండి. నెహెమ్యా గ్రంథం ప్రభువులలో ప్రవేశించడానికి కొరకై దేవుడి వాక్యంలో నుండి మనము అధ్యయనం చేస్తూ మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకొని పరిశోధించుకొని మనం ఉంచబడిన ప్రభు యొక్క శరీరంలో రక్తంలో యోగ్యులుగా మనమే పాల్గొని పొందడానికి వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం సరి చేసుకొని తీర్మానం చేసుకొని ప్రభువులో పాల్గొని పొందడానికి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తాం. మొదటిది నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశము జనులలో ఉండక తమను తాము వేరుపరచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు అందరూ దేవుని దాసులైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకల దేవునికరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై వారిలో 7 రకాల అవిధేయతలు మనం చూసాం. ఎన్ని రకాల అవిధేయతలు చూసాం? ఇశ్రాయేలులో ఉన్న అవిధేయతలు. మరి ఇప్పుడు ప్రభువులలో చేయడానికి వారు తీర్మానం ఏం చేసుకున్నారో, వారు ఏమని పరీక్షించుకున్నారో, వారు ఏమని నిర్ణయం తీసుకున్నారో, ఈరోజు మనము వారి జీవితంలో జరిగిన వాటిని మన జీవితంలో కంపేర్ చేసుకుంటూ మన ముందు ఉంచబడిన ప్రభు శరీరంలో మనం పాల్గొన్నాం. మొదటిది ఏమనుకున్నారంటే చూడండి, తీర్మానం చేసుకునే విధానం ఎలా ఉంది. మరి మనం ఏమని తీర్మానం చేసుకోవాలి? మొదటి చెప్తున్నారు, అక్కడ ఇశ్రాయేలు జనులు ఎక్కడ కూడా మనం ఏమని తీర్మానం చేసుకున్నామో వారు ఏమని తీర్మానం చేసుకున్నారో కంపేర్ చేసుకుని మనము గుర్తిరిగి మనం కూడా దాన్ని చేయాలి. ఏం చేస్తున్నారంట? మొదటిది, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులమగునట్లు దేశ జనులలో ఉండకుండగా తాము కాబట్టి మొదటిది ఏంటంటే కలిసిపోకూడదు. ఏం చేసుకోకూడదు? క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న సమాజము వారితో మనం కలిసిపోకూడదు. ఏం చేయకూడదు? కలిసి పని చేయొచ్చు, కలిసి ప్రయాణం చేయొచ్చు, కలిసి మాట్లాడవచ్చు, కలిసి భుజించవచ్చు. కానీ దేవునికి ఏదైతే వ్యతిరేకం ఉంటుందో ఆ సాంప్రదాయంతో మనం ఏం కాకూడదు? కలిసిపోకూడదు. ఇశ్రాయేలు ఏమైపోయినారు? కలిసిపోయినారు. కానీ మనమైతే ఏం కాకూడదంట? వేరుపరచుకోవాలి. కలిసిపోకుండా మనం ఏం చేసుకోవాలా? వేరుపరచుకోవాలి. ఎవరితో? దేశ జనులతో. అది ఏ దేశమైనా కావచ్చు. ప్రపంచంలో దాదాపుగా 240 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక సాంప్రదాయం, ఒక ట్రెడిషనల్ ఉంటుంది. అంతేనా? కానీ దానితో కలిసిపోకూడదంట. ఈ మాటలు చదివితే చాలా మందికి అర్థం కాదు. ఇవి చదివినాడనుకో కొంతమంది సహోదరులు, ఇదిగో బైబిల్ దేవుడు మతం మాది, భారతీయులతో కలవద్దని చెప్తున్నాడు అనుకుంటలేదా? ఇది ఏం చెప్తున్నాడంటే మనుషులతో కలవడం కాదు, అన్నదమ్ములతో
బంధువులతో కలిసిపోకూడదని కాదు, విద్యార్థులతో కలిసిపోకూడదని కాదు, ఉద్యోగస్తులతో కలిసిపోకూడదని కాదు, రాజకీయ నాయకులతో కూడా కలిసిపోకూడదని కాదు. దేంతో కలిసిపోకూడదు? ఇది భక్తి వైరాగ్యం, ఇది భక్తికి సంబంధించింది, ఇది భౌతికానికి సంబంధించింది కాదు. భౌతికం వేరు, భక్తి వేరు. భక్తి అనేది అంతర్గతంలో ఉండేది, అది ఆత్మ సంబంధమైనది. మరి మనుషులతో కలిసి పనిచేయడం, కలిసి పూజించడం, కలిసి ప్రయాణం చేయడం, కలిసి వాళ్ళ షాపులో వస్తువులు కొనుక్కోవడం, ఇదేంటిది? ఇది ఆత్మ సంబంధమైనది కాదు. ఇదేంటిది? భౌతిక సంబంధమైంది. ఇదంతా ఏంటిది? భౌతిక సంబంధమైనది. కాబట్టి దేవుని నమ్ముకున్న తర్వాత మన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, మేనమామలు ఉంటారు, మేనత్తలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. మరి అలాంటప్పుడు కలిసిపోవద్దని చెప్తుందా బైబిల్? చెప్తుందా? ఏం చేయొద్దంట? వీళ్ళు ఏమని తీర్మానం చేసుకున్నారు? మనం అట్ట తీర్మానం చేసుకోకూడదు. ఏమని తీర్మానం చేసుకున్నారు? దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు. చూసిన ఎంత అద్భుతం ఉందో! దేనికి విధేయత? దేవుని ధర్మశాస్త్రానికి, రాజ్యాంగానికి కాదు. రాజ్యాంగం ఉల్లంఘించండి కాదు, మీ పోలీసులు లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించండి కాదు, మీరు ట్యాక్సీలు కట్టొద్దండి కాదు. అర్థమవుతుందా? అవన్నీ చేయాలి. కానీ ఇక్కడ మెన్షన్ చేశాడు దేవుని ధర్మశాస్త్రములకు, అంటే దేవుని ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయాలు మాత్రమే మనం ఏం కాకూడదు? కలిసిపోకూడదు. వేరే వాళ్ళంట ఆ విషయాలు మాత్రమే. ఏ విషయంలో? ఆ విషయంలో మాత్రమే. ధర్మశాస్త్రము నాకు విధేయులై ఉన్నట్లు దేశము జనులలో ఉండకుండగా, అంటే విదేశానికి పారిపోయినారని కాదు ఇక్కడ భావం. అందుకే సమగ్రవంతంగా వాక్యాన్ని దేవుని ధర్మశాస్త్రముకి విధేయులైనారు అంతే తప్ప దేశ జనులకి దూరంగా లేదు. అంటే పరాయి దేశం పోయి ఏలిములుగా మారలేదు, వేరే దేశం పెట్టుకోమని చెప్పట్లేదు కదా. అర్థమవుతుందా? దేశ జనులలో ఉండకుండగా వేరయ్యారంతే. తీర్మానం చేస్తున్నారు. ఏమయ్యాయి? తమ్మును తామే వేరుపరుచుకొని. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములకి విభేదం వచ్చింది, ఏమవుతారు? వేరే కుటుంబాలు వేరే ఇంట్లోకి వెళ్తారు. ఎవరి సంవత్సరం వాడిది అవుతుంది. ఇక అన్నం ఒకటిగా ఉండరు. ఇక అది వేరే ఒకటి అంటే ఇక అది ఇది రెండు ఒకటిగా లెక్కేసుకుంటారా? ఈ వేరు కూడా ఆ వేరు లాంటిదే. అంత మాత్రాన్ని వాళ్ళ అన్నదమ్ములు కాదా, అక్క చెల్లెడు కాదా, బావమరుదులు కాదా, బంధుమిత్రులు కాదా? వేరే కాపురం అంటే వేరే అవడం అంటే వండుకోవడం, తినటం వేరయ్యారు. అంతేకాదు రిలేషన్కి, దేశానికి వేరు కాదా? ఇది కూడా అలాంటిదే. క్రైస్తవం కూడా అలాంటిది. అంటే ఆధ్యాత్మికమైన విషయంలో మాత్రమే వేరు తప్ప మనం కూడా భారతీయులమే. మనం ఎవరు? మనం కూడా భారతీయులమే. ఎందుకంటే మనం భారతదేశంలో పౌరులం. భారతదేశంలో ఉన్నాం కాబట్టి రోడ్ ట్యాక్సీ కడుతున్నాం, నీటి పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, కడవట్లేదా? స్కూల్కి వెళ్తే ఫీజులు కడుతున్నాం, అని చేస్తున్నావా లేదా? పాస్పోర్ట్ తీసుకుంటే దానికి డబ్బులు కడుతున్నాం, తీసుకుంటున్నావా లేదా? బట్టలు తీసుకుంటే దానికి కూడా జిఎస్టీ కడుతున్నాం. మన సంపాదన మీద కూడా జిఎస్టీ కడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చింది కాదు అది. మన కష్టార్జిత మీద కూడా మనం ఏం కడుతున్నాం? జిఎస్టీ కూడా కడుతున్నాం. ఒక వస్తువు కొంటే 10,000 20,000 జిఎస్టీ పడుతుంది దాని మీద. మన డబ్బులు పెట్టి బైక్ రిపేర్ చేయించుకుంటే జిఎస్టీ పడుతుంది. అంటే ప్రభుత్వము పేద ప్రజలకు పిండి వసూలు చేసుకుంటున్నారు కోట్ల రూపాయలు. జనసాయం చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నామంటే మనం భారతీయులు కాకుండానే చేస్తున్నామా? మనం భారతీయులమే. కానీ ఆధ్యాత్మిక విషయంలో మాత్రం వారితో మనం ఏం చేయట్లేదు, కలవట్లేదు. ఇది ఒరిజినల్ బోధ. ఇలాంటి బోధ చేయాలి, తప్పుడు బోధలు చేయకూడదు. మీ అమ్మకు దూరంగా, మీ నాన్నకు దూరంగా, మీ ఇంటికి దూరంగా మీ అమ్మకు పెట్టద్దు, మీ నాన్నకు చూడొద్దు,
టీ కూడా ఇయ్యద్దు, పలకరియద్దు, ఇట్లాంటి దుర్బోధనలు ఈరోజు ఎక్కువైపోతున్నాయి. అట్లాంటి బోధనలు కూడా అది తప్పు. తల్లిదండ్రులు ప్రేమించాలా, గౌరవించాలా, లోబడాలా, వాళ్ళ మాట వినాలా, అన్నీ చేయొచ్చు. బట్ దైవికమైన విషయాలలో వాళ్ళు ఏ విషయంలో అడ్డొస్తే అప్పుడు అమ్మాయిని దైవికమైన క్రమము, దీనికి నేను మీకు లోపడలేకపోతున్నాను కాబట్టి ఈ విషయంలో నన్ను మన్నించండి, ఇది ఒక్కటి నేను చేయలేను, మిగతా ఏదైనా చేస్తాను. చూసారు ఎంత అద్భుతంగా ఉంది. సరేలే ఇంకా ఒక్కదాని కొరకు ఎందుకులే, కొడుకుని దూరం చేసుకుంటామా, కూతురు దూరం చేసుకుంటామా, అల్లుని దూరం చేసుకుంటామా అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది దూరం చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. నాలుగు సంగతి మనకు అనవసరం. బట్ ఇది మొదటిది ఏమని చేయరు, తమను తాము వేరుపరచుకోవాలి. ప్రభువులను జీవిస్తున్నప్పుడు లోక ఆచారాలకి మనం ఏమై ఉండాలా, వేరై ఉండాలి. ఈ 7 లక్షణాలు కలిగిన ఆ ఇశ్రాయేలీయులే ఒక గొప్ప తీర్మానంలోనికి వస్తున్నారు. ఇది మనకు వారిలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలా. అప్పుడు మనం ప్రభువులలో పాల్గొంపులు పొందే యోగ్యులమవుతాం. రెండోదిగా చూడండి, వారు శబదం పూండినంట. ఏం చేసుకున్నారు? చివరిలో మా ప్రభువైన యెహోవా విధులను కట్టడలను ఆచరించుదుమని శబదము పూని ప్రమాణము చేయటకు కూడిరి. అంటే నిబంధన, ఒడంబడిక చేసుకున్నారు, నిష్కర్ష చేసుకున్నారు. ఇక దాని నుంచి కుడికి ఎడగొట్టి మేము తొలగి, అదే ప్రమాణం. అంటే కొంతమంది దాని మీద ప్రమాణం చేయి, దీని మీద ప్రమాణం చేయి, నీ కొడుకు మీద నెత్తి మీద చేయబెట్టి ప్రమాణం చేయి అంటారా లేదా? కూతురు మీద చేయబెట్టి ప్రమాణం చేయి, ఆకాశం తోడు చెప్పు, భూమి తోడు చెప్పు. ఏంటిది ఇది? దేవుని తోడను, ఏ తోడన్నా అబద్ధం చెప్పుడు, అబద్ధమే చెప్తాడు. కాబట్టి ప్రమాణం ఏంటంటే మాట తప్పకూడదు. ఒకసారి మాట ఇచ్చాక ప్రాణమైన మాట తప్పపోతే మన ప్రాణం, కానీ మాట తప్పకూడదు. కాబట్టి ఇక్కడ ప్రమాణం చేయడం అంటే ఇది ఒక బలమైన తీర్మానం. ప్రభువా, లోకంలో ఉంటా, అందరితో ఉంటా, అన్ని జనులతో ఉంటా, అందరితో కలుస్తా, ముస్లిమ్స్తో ఉంటా, బౌద్ధులతో ఉంటా, జైనులతో ఉంటా, సిక్కులతో ఉంటా, జురాస్ట్రియన్తో ఉంటా, క్రైస్తవులతో ఉంటా, హిందూ సహోదరులతో ఉంటా. బట్ దైవికమైన విషయాలలో నేను వారికి కొంచెం వేరుగా ప్రత్యేకంగా ఉంటా ప్రభువా, అంతకు మించి మిగతా ఒకటి కాదు అలా చెప్పేస్తాను మనం డైరెక్ట్గా. దైవికమైన విషయాలలో తప్ప మిగతా ఏ విషయాలు నేను మీకు వేరుగా కలిసిమెలిసి అన్నదమ్ములు అక్కజలాగే ప్రేమ అనురాగాలతోనే మనం జీవిద్దాం. కానీ దైవికమైన విషయాల్లో కొంత దేవుని కొరకై ప్రత్యేకత కలిగిన వారంగా ఉంటాం. రెండోదిగా చూస్తే చూడండి 29 వచ్చు. త్వరగా చూద్దాం. రెండోది, వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గల వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. కాబట్టి ఇప్పుడు ఏమైనారంట? బంధువులు వేరైనారు, బంధువులతో ఉన్నారా? బంధుత్వాన్ని పోగొట్టకూడదు. చాలా మందికి బోధ తెలియదు. అబ్రాహాం ఏమన్నాడు? నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కొడుక్కి వాడల్ని తీసుకురా. బంధువులు పోగొట్టుకోవాలని లేదు బైబిల్లో. అది వ్యక్తిగతమైన విషయం. అదేంటిది? వ్యక్తిగతమైన విషయం. నేను ఇలా ఉన్నాను, నువ్వు ఇదే చేయాలని చెప్పకూడదు. ఏ పాస్టర్ కూడా, ఏ సేవకుడు కూడా. అది వ్యక్తిగతమైన విషయం. కాబట్టి బంధువులతో ఏమయ్యారట? కలుసుకోండి. బంధువులతో ఏమయ్యారు? కొంతమందికి బంధుప్రీతి కూడా ఉంటుంది. అబ్రాహాంకే బంధుప్రీతి ఉంది. దేవుడు అందరిని విడిచిపెట్టమంటే లోతును వాళ్ళ నాన్న కూడా తెచ్చుకున్నాడు. బంధుప్రీతి ఉందా లేదా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అది వ్యక్తిగతమైన విషయం. బంధువులతో ఉన్నారా, విడిపోయినారా, మాట్లాడుకోవట్లేదు, అది వేరే విషయం. అది భక్తి వైరాగ్యంలో చేయకూడదు. బంధుత్వం అనేది భౌతిక సంబంధమైనది. బైబిల్ అనేది, విశ్వాసం అనేది, క్రైస్తవం అనేది
ఆత్మ సంబంధమైనది. అలాగని బంధువులందరికీ దూరమై ఏకశిల కొట్టుకుని ఒక్కడివే ఉందని కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఏం చేస్తున్నారు? రెండవది ఏం చేస్తున్నారంట? బంధువులతో, ప్రధానులైన తమ బంధువులతో కలుసుకుంటారు. కాబట్టి బంధువులకు మనం వ్యతిరేకంగా ఉండకూడదు. బంధువులతో ఉండొచ్చు, కానీ బంధువుల ఆచారాలకి మనం కలిసి ఉండకూడదు. ఇది రెండవ. మూడవది చూడండి 30వ. మరియు తమ దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనిరి. బంధువులతో కలిశారు, కానీ క్రైస్తవుడు కానటువంటి బంధువుల పిల్లల్ని మాత్రం పెళ్ళిళ్ళు. ఇది తీర్మానం, ఇది కూడా తీర్మానం. నా జీవితంలో కూడా ఇదే జరిగింది. ఈ తీర్మానంలో నేను లేను. ఈ తీర్మానం ఏ తీర్మానంలో లేను? క్రైస్తవులు మారు మనసు రక్షణ పొందిన వ్యక్తిని వివాహానికి చేసుకోవడానికి వీలు అవును. అర్థమవుతుందా? ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను ఈ 30 వచ్చిన నా జీవితంలో నెరవేరలేదు. ఆ దినాల పరిస్థితులు నాకు అధికారం లేదు. కుటుంబంలో తల్లిదండ్రుల మీద నేను ఆధారపడి జీవించే జీవితం. అప్పుడు నేను వేరుగా సపరేట్గా జీవించలేదు. వేరుగా సపరేట్గా జీవించింటే ఏ మంచి గొప్ప దైవ సేవకుడి కూతుర్ని పెళ్లి చేసుకునేవాడినేమో, నాకు తెలియదు. అప్పుడు నాకు వివాహం గురించిన అవగాహన కూడా లేదు. కాబట్టి నేను ప్రార్థన కూడా ఏమీ చేసుకోలేదు వివాహం గురించి. పెళ్లి చేసుకోమన్నారు, సరే అన్నా, అంతే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నాకు అంత అవగాహన ఉండింటే, ఈ వాక్యం నాకు అర్థమైంటే, నేను ఎవరు చేసుకున్నామని ఖచ్చితంగా పెళ్ళి ఒక మంచి బిలీవర్ని, ఒక మంచి భక్తి పర్వాలని, వినయ విధేయత కలిగిన వారిని, దేవునికి లోబడే స్వభావం కలిగిన వారిని, ఆధ్యాత్మిక జీవితం మంచి ఆరాధకురాలని, మంచి ప్రార్థన పర్వాలని, ఒక మంచి కుటుంబం, ఒక దైవసేవకుల కూతుర్ని వివాహం ఆడేవాడిని తెలియదు నాకు. కానీ అది నా జీవితంలో ఆ దినాల్లో జరగలేదు. ఒకవేళ అది తెలిసిందే భక్త సింగ్ గారు కూడా అలాంటి వ్యక్తిని వివాహం ఆడేవాడేమో. అది కూడా భక్త సింగ్ గారి కాలంలో అది జరగలే. అలాంటి వ్యక్తి లేదు కాబట్టి కాబోలేమో సాధు సుందర్ సింగ్ అసలు వివాహమే చేసుకోలేదు. చెప్పలేదు, అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కానీ ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలా, వివాహ విషయాలలో కూడా చాలా ప్రమాదాలు వస్తున్నాయి. ఏం చెప్తుంది ఇక్కడ? ఏం చెప్తుంది? ఏం చేయమంట? వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుము. ఒక బలమైన తీర్మానం ప్రభువుడు చేసినప్పుడు వివాహ విషయాల్లో లవ్ చేశారు, లవ్ మ్యారేజ్, వాళ్ళు వేరే సహవాసం, వీళ్ళు వేరే సహవాసం, చర్చికి పోతారని ఈ మాయ మాటలు చెప్పకూడదు. ఆ పెళ్లి కాకపోతే అయితే ఏముందలే, మారు మనసు లేకపోతే ఏముందలే, మాతో పాటు చర్చికి వచ్చిందిలే, మాతో పాటుగా చర్చికి వస్తారులే మా అల్లుడు గారు అనుకుంటారు చాలామంది. లేదు, ఈరోజు చాలామంది అబ్బాయిలు వివాహం వద్దంటున్నారు. ఎందుకు తెలుసా? హనీమూన్కి వెళ్ళి తీసుకెళ్ళి చంపేస్తున్నారు, అందువల్ల వద్దనుకుంటున్నారు. ఎవరికి ఎఫ్ఐఆర్ ఉంటుందో తెలియట్లా. వాడు కాపురానికి పని వస్తే కొంతమంది నిద్ర మాత్రం ఇస్తున్నారంట భర్తకి, అలా కొంతమంది చెబుతున్నారు. కొంతమంది వాడితో ఏకీభవించి సుపారీలు ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి భర్తను చంపుతున్నారు. ఇన్సూరెన్స్ కోసం ఏంటనుకున్నారు? కాబట్టి ఈరోజు అబ్బాయిలు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నేను భూమి మీదనే ఉండలేదా అనుకుంటున్నాను.
ఇప్పుడు నేను 14 మందికి వివాహాలు చేయమని వాళ్ళ తల్లిదండ్రులు అంటుంటే ఆ పిల్లలు నాతో మాట్లాడింది, అన్న మేము చావడం నీకు ఇష్టమై, మేము బతకడం నీకు ఇష్టం. ఏమైందిరా అంటే అలా అంటున్నారు. చూస్తున్నాగా పెళ్ళి అంటున్నారు, హనీమూన్ అంటున్నారు, కాపురం అంటున్నారు, సాగుతున్నారు, చంపేస్తున్నారు. అవసరం మాకు ఆ పెళ్ళి, ఏదంటే బతికేస్తాను. చాలామంది అబ్బాయిలు ఈరోజు వివాహాల ముందుకు రావట్లేదు. ఏమో ఏ అమ్మాయి ఎట్లుంటుందో. ఒకవేళ పెళ్లి కాకముందుకు ఎఫ్ఐఆర్స్ ఉంటే దాన్ని మానుకుంటే మంచిది. మానుకోట్ల మన 6 పిల్లలు తల్లిట. ఎంతమంది? 6 పిల్లలు. చూడండి ఎంత విచిత్రం. భయంకర వివాహాల విషయంలో ఒక మంచి భక్తి కలిగిన క్రైస్తవ స్త్రీని, ఒక మంచి ప్రార్థనాపరురాల్ని, ఒక మంచి ఆరాధకురాల్ని, ఆత్మల భారం కలిగిన వ్యక్తిని, వినయ విధేయత కలిగినటువంటి వ్యక్తిని, సండే స్కూల్ పరిచర్య, సిస్టర్స్ పరిచర్య, దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలయ్యే పురుషుడైన క్రైస్తవుడు. ఒకవేళ ఒక క్రైస్తవురాలు ఒక మంచి భక్తి కలిగిన పురుషుణ్ణి, బాగా చదువుకున్న వ్యక్తి, ఉద్యోగం చేసే వ్యక్తి కాదు, ఇక్కడ మారు మనసు పొందాడా లేదా, దేవుని భయం ఉందా లేదా, దేవుని పరిచయకి క్రమంగా ఆరాధనకి వెళ్తాడా లేదా, ఆరాధన చేయగలడా లేదా, ప్రార్థించగలడా లేదా, పరిచయలో పాల్పొంపులు పొందుతాడా లేదా, ఆత్మల భారం ఉందా లేదా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉన్నవాడు నువ్వు వాడి కౌగిట్లోకి భార్యగా వెళితే ఆ ప్రేమ నీ మీద కూడా చూపుతాడు. ప్రేమని యవనస్తున్నారా, వివాహం చేసుకోబోతున్నప్పుడు నువ్వు ఏమేమి పరిశీలిస్తున్నావు? కులాన్నా, డబ్బునా, వాహనాలనా, కార్లనా, వెండినా, బంగారమునా, ఆస్తులనా, ఏం చూసి నేను వివాహం ఆడుతున్నావు? కులాన్నా, ఏ విధంగా నువ్వు వివాహం చేసుకుంటున్నావు ఒక అమ్మాయికి? ఏ విధంగా నువ్వు ఒక అబ్బాయిని వివాహం ఆడుతున్నావు? అర్థం చేసుకుంటావు. ఒక మంచి తీర్మానం, నీ వివాహ జీవితం ఎలా ఉంది? ఇక్కడ ఇశ్రాయేలు తీర్మానం చేసుకున్నటువంటి తీర్మానంలోనే నీ వివాహం జరిగిందా? నువ్వు వివాహం చేసుకుంటున్నావా? దానివల్ల రేపు ప్రమాదం రాబోయే అవకాశం ఉంది. అలా ప్రమాదం ఉండకూడదంటే ఇదిగో ఇశ్రాయేలీలు ఎలా తీర్మానం చేసుకున్నారో నీ కాబోయే భర్త ఇలాంటి తీర్మానం కలిగిన వాడైనా, నువ్వు చేసుకుపోయే నీ భార్య, నీ లైఫ్ పార్ట్నర్ ఇలాంటి తీర్మానం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. లేదంటే నీకు కూడా ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. లోకము విచ్చలవిడిగా ఉంది. ఎంతోమంది జీవితాలు త్యాగం చేస్తూ వస్తున్నారు. ఎంతోమంది అబ్బాయిలు, అంకుళ్ళు మరణానికి రుచి చూస్తున్నారు. కుటుంబానికి దూరమై మంచి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. ఒక మంచి తీర్మానం నీ వివాహ విషయంలో. ఎలాంటి వివాహం చేసుకోబోతున్నావు? బాగా చదువుకున్నాడు, బాగా ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, బాగుంది, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వాటిని చూసి నీ వివాహం ఉండదు. ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి క్రైస్తవుల కాదా, సరైన సహవాసమా కాదా, నిజంగా ఆరాధన చేయగలవా లేదా, వీటిని పరిశీలించి నీ లైఫ్ పార్ట్నర్గా భర్తని కానీ భార్యని కానీ చేర్చుకోవడం ఎంతైనా మంచిది. మా బంధువులేగా, మా అమ్మ సలహా ఇచ్చింది, మా మేనత్త కొడుకేగా, మా మేనమామ కొడుకేగా, చర్చి పోకపోతే ఆయనే, మారు మనసు లేకపోతే ఆయనే, ఉద్యోగం చేస్తున్న, డబ్బుంది, ఆస్తులు అన్నావా, రేపు నీ బతుకు వీధిలో పడుతుంది, అనాథగా మిగిలిపోతావు. సహోదరి, యవన సహోదరుడా, సహోదరి, వివాహం చేసిన వాళ్ళు ఎవరు నీ చుట్టూ ఉండరు. నీ మనసుకి నెమ్మది ఉండదు. చెప్పుకోవడానికి నీకు పెళ్ళయింది, చెప్పుకోవడానికి నీకు పిల్లలు ఉన్నారు, అంతే తప్ప నీ బ్రతుకులో దేవుని సంకల్పంలో వివాహం జరగలేదు. దేవుని సంకల్పంలో నీకు నెమ్మది ఉండదు. ఇది రెండవ తీర్మానం. మూడవదిగా చూడండి,
మూడవదిగా చూస్తే 4వదిగా 31 వచ్చు. 4వదిగా చూస్తే దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన యెడల విశ్రాంతి దినము గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకూడదు మరియు వాటిని కొనకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆరాధనకు సంబంధించిన దినం, సంఘ ప్రార్థనకు సంబంధించిన దినం, బైబిల్ పఠనానికి సంబంధించిన దినం, ఉపవాస ప్రార్థనకు సంబంధించిన దినం, ఆన్లైన్ ప్రార్థనకు సంబంధించిన దినం ఏదైతే ఉంటుందో ఆ రోజు దావతులకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. మరి మనం అసలు కొన్ని ఫంక్షన్ అచ్చంగా ఆదివారం ఉంటాయి. ఎటుంటాయి? అసలు ఆదివారం. ఇప్పుడు మీరు అడగచ్చు, నన్ను కోసం చేయొచ్చు మీరు, లేదా మీకు కోసం చేయాలని. అలాగనుకుంటే మేము నీటికో క్యాట్కో చెప్పండి, నీట్ ఎగ్జామో, క్యాట్ ఎగ్జామో, టెట్ ఎగ్జామో, డిఎస్ ఎగ్జామో, ఐఏఎస్ ఐపీఎస్కి మరి కోచింగ్ వాటి అన్ని ఎంట్రన్స్లు ఆదివారం ఉంటాయి కదండి. అవి కూడా మానుకోమంటారా? అది నీ భవిష్యత్తు. ఒకవేళ అలా చెప్తాడంటాడు బుద్ధిహీనుడే. ఒకవేళ అలా చెప్పాడు సేవకుడు అంటే వాడు అంటే మీ జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు. వాటిని గురించి చెప్పే సేవకుడు కాదు. అవి మీకు అవసరం, అది మీ భవిష్యత్తు. సమాజంలో మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. వాటికి అటెండ్ అవ్వాల్సిందే. మరి అటెండ్ కాకూడదు ఏంటివి? పెళ్ళిళ్ళని, నువ్వు వెళ్ళకపోయినా పెళ్ళి అయిపోతుందా? అమ్మాయిల ఫంక్షన్ నువ్వు వెళ్ళకపోయినా ఫంక్షన్ అయిపోతుంది. దావతులు నువ్వు వెళ్ళకపోయినా దావత అయిపోతుంది. ఆపరు నీకోసం. ఇలా చెత్త చెదారం లాంటివి కొన్ని ఉంటాయి. నువ్వు తర్వాత అయినా కనపడవచ్చు, ముందైనా కనపడవచ్చు. అయ్యా నాకు ఆ సమయానికి వీలవదు, ఇదిగో దానికి ఇవ్వాల్సిన బహుమతి ఇచ్చుకో, తప్పులేదు. కానీ దేవుని కార్యక్రమాలు ఎగరబట్టిపోకూడదు. ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు? నువ్వు ఫంక్షన్ రాలేదని గురిపెట్టుకుంటారా? నువ్వు ఫంక్షన్ రాలేదని ఫంక్షన్ ఆపుతారా? లేదు కదా. అలాంటి దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి? ఒక క్రైస్తవుడికి సరైన నియమాలు ఉండాలి. సరైన నియమాలు. ప్రేమిత్రులారా, సహోదరి సహోదరుడా, 4వది దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవుని కార్యక్రమాలలో పాల్గొనలు పొందవలసిన సమయం. నిర్లక్ష్య వైఖరి ఉంటే మానుకోవాలి. ఒక మంచి తీర్మానం ఇశ్రాయేలు తీర్మానం చేస్తున్నారు. ఏమని? ఏమి మేము అమ్మము కొనము. చివరికి ఏం చెప్పాడు? భోజనం. ఆ తెలంగాణ పరంగా చూస్తే దావతులను కూడా అర్థం చేసుకోవచ్చు మనం. మూడవది ఏంటంటే అదేంటంతా భోజన పదార్థములను కానీ భోజనములు కానీ దావత కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అతి ప్రాముఖ్యం. నీ జీవితానికి సంబంధించిన దానికి వెళ్ళొచ్చు, తినొచ్చు, దానికి సంతోషించి గరింతలు వేసుకొని నవ్వుకొని సినిమా శిఖర్లకి, తర్వాత వాటర్ ఫాల్స్కి, ఎక్స్కర్షన్స్కి, ఇట్లాంటి దానికి కాదు మనం సమయం ఇవ్వాల్సింది. నీ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది ఏదో దాన్ని నువ్వు దానికి సమయం ఇవ్వాల. ఆ రోజు దేవుడు నిన్ను మన్నిస్తాడు, క్షమిస్తాడు. ఎందుకంటే నీ భవిష్యత్తు సంబంధించిన కార్యక్రమం ఉంది కనుక నువ్వు ఈరోజు మీటింగ్కి రాలేకపోయావు. అంతేగాని అది మానుకోమని కాదు, అడుక్కు తినండి చదువుకోకుండా కానీ కాదు, ఉద్యోగాలు చేయకుండా కాదు. ఒకవేళ అలా చెప్పాడంటే నా దృష్టిలో బైబిల్ ప్రకారంగా అతను సేవకుడు కాదేమో అనుకుంటున్నాను. అలా చెప్తే మీరు చదువుకోవద్దు, కాలేజీలో పోవద్దు, ఎగ్జామ్ రాయొద్దు, కోచింగ్ అటెండ్ అవ్వద్దు అన్నాడు అనుకో, మరి ఇంతకాలం చదివింది ఎందుకు? ఇంకా ఇన్ని ఫీజులు కానీ చదివింది ఎందుకు? ఇంత కోచింగ్ తీసుకున్నది ఎందుకు? జీవితం నాశనం చేసుకోవడానికి కాదు. వాళ్ళు మంచి హోదాలో, ఉద్యోగంలో, అధికారం, ఆధిపత్యంలో, సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలతో వాళ్ళు జీవించాలి. కాబట్టి అలాంటి ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి. దేవుని వాక్యం
దీళ్ళకు కాదు, దాళ్ళకు అటెండ్ అవ్వాలి. కానీ అవి వదిలిపెట్టి దీళ్ళకు అటెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది 4వ మంచి తీర్మానం. 5వ చూడండి, 32వ వచనం. జరగచ్చు చెప్పిన ఇంత గ్యాప్ ఎందుకు తీస్తారు? టైం వేస్ట్ అవుతుందా? మరియు మన దేవుని మందిరము సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చెదమని నిబంధన చేసుకుంటేమి. దేని కొరకంట? దేవుని మందిరం కొరకు, దేవుని పరిచయం కొరకు, సేవ కొరకు. 5వ తీర్మానం ఏంటిది? కఠినమైన మనసు గలవారు, దుర్మార్గులు అయిపోయిన వారు, మదించిన వారు చూసారు ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నారు? మా దేవుని మందిర సేవ కొరకు ప్రతి నెల నేను ఎంతో కొంత ఖర్చు పెడతాను. మీరు పరిచయం ప్రారంభించండి, నా వంతు నేను సపోర్ట్ చేస్తాను. పత్రికలు కొంటా, బైబిల్ కొంటా, పాఠ పుస్తకాలు కొంటా, నా కష్టార్జితం నుంచి కొత్త వచ్చే వాళ్ళకి ఇద్దాం. లేదా అక్కడ ఆరాధన ప్రారంభించండి, దాని కరెంటు బిల్లుకో, దానికి అద్దెకో, అక్కడ కుర్చీలో, ఫ్యానో, టేబులో ఏదో నా కష్టార్జితం నుంచి, అది దేవుని సేవకు సంబంధించింది. లేదా అక్కడ మీరు ప్రారంభించండి, దానికి అద్దె నేను కడతాను, నేను తీర్మానం చేసుకుంటాను, నా దేవుణ్ణి అడుగుతాను. అది మంచిదే, నా ప్రభు నాకు ఇస్తే నేను ఇస్తాను, దేవుని అడిగి నేను నా వంతు నేను సహాయం చేస్తాను. ఇది దేవుని సేవ కొరకే. వాళ్ళు ఏమిచ్చారట? ఏమిచ్చారట? వెండి ఇచ్చారు. అంటే ఆభరణాలు. ఏమిచ్చారు? ఆభరణాలు ఇచ్చారు. అంటే కరెన్సీ లేకపోయినా వారికి కలిగిన విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో పనిముట్లు చేయించుకుంటారు కదా, వాటిని ఉంగరాన్ని కానీ, మంగళసూత్రం కానీ, ఉంగరాన్ని కానీ, మంగళసూత్రం కానీ. నాకు ఒక అమ్మాయి కొరకు కొంతకాలం ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి ఏమందంటే, అయ్యా నా దగ్గర ఏం లేదు కానుక ఇవ్వటానికి, నేను ఎట్లా వీటిని ఏమంటారు కమ్మలో మంగళసూత్రం వేసుకోవట్లేదు కదా, ఎప్పుడో తీసిపెట్టాను బాప్తిసం తీసుకొని, నా దగ్గర ఏం లేవు, నా కోసం నువ్వు ప్రార్థన చేసావు, కొంత ఆరోగ్యం నాకు మెరుగుపడింది, అందుకని నేనేమి కానుక కూడా ఇవ్వలేకపోతున్నా, ఇవి దేవుని పని కొరకే వాడుకోండి అయ్యా అని ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ సిస్టర్ గారు సమర్పించుకున్నారు. దాన్ని కొంత కాలము ఏం చేయాలో నాకు అర్థం కాల, అలా ఇంట్లో పెట్టాను, బీరువాలో పెట్టాను. తగిన కాలము వచ్చింది, దేవుడు ప్రేరేపించాడు. అప్పుడు వాటిని అమ్మాలనిపించింది. ఏం చేయాలనిపించింది? అమ్మాలనిపించింది. అమ్మితే కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మనం గిన్నెలు కొన్నాం. ఆ డబ్బుతోనే ఈ పరిచయకు సంబంధించినవి మనం కొన్నాం. వంట పాత్రలు అవి ఇవి అవసరమైనవన్నీ కొనేసాం ఆ డబ్బుతో. చూసారా దేని కొరకే వాడబడ్డాయి? దేవుని సేవ కొరకే. దేవుని సేవ కొరకే అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమర్పణ, ఒక త్యాగం, ఒక సమర్పణ, ఒక త్యాగం. ఎట్లంటే కఠినమైన మనసు గలవారు, మదించినటువంటి మనసు గలవారు, దుర్మార్గులైనటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారు, దేవుని మాట వినని వారు ఎలాంటి తీర్మానం చేస్తున్నారు. కానీ వారే ఇలాంటి తీర్మానం చేసుకుంటే మరి మనం ఏం చేయాలా? మనం కూడా ప్రభువులను చేస్తున్నప్పుడు కొన్ని తీర్మానాలు కలిగి ఉండాలి. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. 6వ చూడండి, 34 వచ్చిన 7వ చూసి మనం ముగిస్తాం. వారిలో 7 అవినీతులు చూసాం, 7 ఉత్తమైన స్థితులను కూడా చూడాలి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరం నిర్ణయం చొప్పున కాలంలో ధర్మశాస్త్ర గ్రంథములు వ్రాయబడినట్లు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింప చేయుటకు యాజకులను, లేవీయులను, జనులను, కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి
అప్పుడు కట్టెలు కదా. ఇప్పుడు గ్యాస్ కానీ, గ్యాస్ పాత్రలు కానీ, కూరలు కానీ, సాంబారు కానీ, పప్పు కానీ, పచ్చడి కానీ చూసారు, నిర్ణయించుకున్నారు లేదా? ఏమని ఉంటారు? కర్రలు కానీ, ఇంకా కట్టెలు కానీ, అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలను వారు చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటే. ఏంటంటే ఇంత మార్పు వచ్చింది వారిలో. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత చాలా మారాలి మనం. ప్రభుత్వాలు వచ్చి ఊరకనేస్తే కాదు. కొంతమందికి ఎకరాలు ఉంటాయి, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, కానీ దేవుని మందిరంలో ఫ్రీగా పెడితే తింటామండి అంటారు కొంతమంది. విజయవాడలో ప్రతి ఆదివారము కర్మేల మందిరంలో 100-150 మంది భోజనం చేసేవారు. ఎంతమంది? నేను పెంచే భోజనం చేసేవాళ్ళ నాకు తెలియదు. అప్పుడు నేను అదిగా ఉన్నాను. ఒక సందర్భంలో నేను అక్కడికి వెళ్ళాను. చాలా మంది భోజనం చేస్తున్నారు. అసలైతే మన సావాసంలో భోజన పదార్థాలు ఉంటాయి. కొన్ని చోట్ల ఉంటాయి, ఉండదు మనకు తెలియదు. వేరే మందిరాల గురించి, మన మందిరం గురించి అవగాహన. కాబట్టి అప్పుడు విజయవాడకి విక్టర్ డేవిడ్ అని ఒక అంకుల్ వచ్చాడు సేవకుడు. ఎవరు వచ్చారు? విక్టర్ డేవిడ్ గారు. ఇప్పుడు ఆయన అనంతపురంలో ఉంటాడు. విక్టర్ డేవిడ్ అంకుల్ వచ్చి అన్నాడంట భోజనం చేస్తుంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమన్నాడంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తినండి, ఇప్పుడు తినండి. వచ్చే వారం నుంచి తినకండి, వచ్చే వారం నుంచి తినకండి. అలా చాలామంది డిస్టర్బ్ అయినారు. చాలామంది ఏమైనారు? డిస్టర్బ్ అయినారు. ఎందుకంటే ఇన్నేళ్ళు తినుకుంటూ కూర్చుంటే, తినుకుంటూ వస్తే ఇప్పుడు ఈయనేమంటాడు? తినొద్దండి అన్నాడు. అయితే ఈయన సరేనా, ఆయన రూల్స్ అనుకున్నాయి. ఆయన రూల్స్ ఏంటి? ఆయన రూల్స్ ఏంటి ఒకసారి చూడండి, మీకు అర్థం కావడం. మరి మన రూల్స్ ఏంటి పక్కన పెడదాం. బైబిల్ రూల్స్ ఏంటో మనం చూద్దాం. తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇది దేవుని రూల్స్. ఇది కూడా విక్టర్ డేవిడ్ ఫాలో అయ్యాడేమో. 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మీలో కొందరు చదవలేదు, 11 చదవండి డైరెక్ట్గా. 2 తెస్సలోనికీ 3వ అధ్యాయం 10వ వచనం. మీలో కొందరు 10వ వచనం అంటున్నారు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయకూడదని ఎడలా వాడు భోజనం చేయకూడదని. ఏంటంటే ఇది పని చేయకూడదు, భోజనం చేయకూడదు అంటే మంత్రులు భోజనం చేయడం ఏం చేయాలా? విజయవాడ ఫాలో అయింది వాక్యమా, లేకపోతే ఓరలేదు ఫాలో అయ్యాడా? వాక్యం ఇది. పని చేసిన వాడు భోజనం చేయొచ్చు, కడిగినవాడు, వండినవాడు, వడ్డించినవాడు, మార్కెట్ డ్యూటీ చేసిన వాడు, సండే స్కూల్ పనిచేయాలి, సిస్టర్స్ పనిచేయాలి, ఏదో ఒక పని, కరెంట్ పని చేశాడు, చెక్క పని చేశాడు, ఏ పనులు ఉంటాయి కదా మందిరంలో. ఆ పని చేసిన వాళ్ళు అందరూ ఏం చేయొచ్చు? భోజనం చేయొచ్చు. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. కాబట్టి ఎందుకులే మనం భోజనం చేయడం అనుకోకూడదు. ప్రభా ఈ పూట నేను భోజనం చేశాను, సంతోషం, ఏదో చిన్న పని చేస్తాను. ఆ కిటికీ రెక్కలు గాలి కట్టా ఇట్లా ఊగుతున్నాయి, ఆ గొల్లె పెట్టేస్తాను పని చేస్తుంటే. ఈ సాప ఉంది, దాన్ని అక్కడ ఎత్తి పెడితే పని చేస్తుంటే. అయ్యో నిన్న కూడా ఇల్లు గది కూడా లేదు, ఈరోజు ఊడుతాం చీపురి పని చేసినట్టే. వారానికి ఒక 3 సార్లు 4 సార్లు గది మొత్తం ఊడిస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి అనేది కూడా. మైక్ పెట్టాడు, ఈ స్టాండ్ యూట్యూబ్ అప్లోడింగ్ రికార్డింగ్ చేసి పని, తప్పలు కొట్టాడు, డోలో కొట్టాడు, ఏదో పని.
కాబట్టి ఏ పని చేసినా ఖచ్చితంగా దేవుని మందిరం ఏం చేయొచ్చంట? భోజనం చేయొచ్చు. పని చేయకుండా మాత్రం భోజనం చేయొచ్చు. ఇది ప్రసాదం కాదు. ప్రసాదమే దేవుడికైనా ఇది అలాంటిది కాదు. పని చేసి మనం దాన్ని తీసుకోవాలి. ప్రభా వచ్చాక సంతోషంగా కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే ఇంక వేరే ఏం పని లేదు. ఏం చెప్తాను మరి? ఏం పని చేత కాదు. కాళ్ళు లేవు, చేతులు లేవు. కుంటోడు అవటోడు గుడ్డోడు వచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను? పని చేయాలా? ఈ కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుని అయ్యా నాకు కూడా ముద్ద పెట్టున్నాయి అంటే దేవుని మందిరానికి వచ్చాను. అదొక పని. ప్రార్థన కూడా ఒక పని. ప్రార్థన కూడా ఒక పని. కాబట్టి ఇలాగున ప్రార్థన చేసి ఓ ముద్ద వండుకొని తృప్తిగా తిని వెళ్ళొచ్చు. తప్పేముంది? దానికి మన వరకు ప్రభావం అవకాశం వచ్చింది. ఆయన ప్రార్థన చేసి ఓ ముద్ద తినేసి అట్టెట్ట తింటే మనకు దేవుడు. మనుషులు అయితే ఇది తింటా మనం మళ్ళీ ఇతరులకు తింటావా? వాడికి ఉండదు, చిన్నోడికి అంటారా లేదా అంటే ఇది అట్టగా దేవుడు ఇస్తాడు. మనకి దేవుడు ఇస్తాడు. మన అవసరం తీరుస్తాడు దేవుడు. అసమర్థుడు కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారట? ఏం చేశారు? దేవుడికి ఇచ్చే విషయంలో కట్టెలు ఎవరు తేవాలి, నీళ్ళు ఎవరు తేవాలి, పాత్రలు ఎవరు తేవాలి. ఇప్పుడైతే మనకి ఏమొచ్చినాయి? డిస్పోజల్ గ్లాసులు, డిస్పోజల్ ప్లేట్లు కదా, అవి కూడా పనే. దానికి డబ్బులు అవుతుంది. బట్ ఇలాగా దేవుని సేవలో మనం సహకరించి దాని ద్వారా మంచి తీర్మానం యోగ్యులుగా ఉండి ప్రభువులను మనం చెయ్యి వేయచ్చు. మందిరం నాకేమిచ్చింది, సంఘం నాకేమిచ్చింది? వేల ఎకరాలు ఉంటాయి, 100 ఎకరాలు ఉంటాయి, కోట్ల ఆస్తులు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి. కొంతమంది ఇవ్వరు. అలసటకు మనకు అనవసరం. కానీ ప్రభు వలన చేసే ప్రతి వ్యక్తి ఏమైనారంట? ఒక మంచి తీర్మానం, నా వంతు నేను ఏదైనా చేస్తాను. ఒక మంచి తీర్మానం. ఇది ఎన్నోది? 6వది. 7వది చూడండి, 25 వచ్చు, 35 వచ్చు. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరంలో మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. అంత కాపలేదంట. ఇంకేంటి? మా కుమారుల జ్యేష్ఠ పుత్రుడు మా పశువుల తొలుచుడు ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినట్టు మా మందిరంలో తొలుచుడు మా దేవుని మందిరంలో సేవలో యాజకుల ఎదుగు మేము తీసుకొని వచ్చినట్టు నిర్ణయించుకుంటుంది. అంటే సేవకులకైన కుమారుని కుమార్తెను 10 కోళ్ళు పిల్లలు పెడితే ఒక కోడి పిల్లను. ఇది తొలుచూలు అంటే అర్థమైంది. తొలుచూలు సంతానం, తొలుచూలు పశువు, తొలుచూలు మేక, తొలుచూలు కోడి, తొలి ఫలం. ప్రథమ ఫలం అంటే ఏంటిది? పంటలో మొదటి భాగం. దేవుని మందిరంలో సేవకుల దగ్గర మేము తీసుకొని వచ్చుటకు నిర్ణయించుకుంటే ఒకప్పుడు ఎలాంటి లేదు. ఎలా అంటారు? ఆరాధన వర్తమానం చూసాం కదా ఎలా అంటున్నాం. మరి ఇప్పుడు బల్ల వర్తమానం వచ్చి ఎలాంటిగా మారారు. మనం ఎలా ఉన్నాం? బల్లలో మనం చేసి మనం ఎలాంటి తీర్మానం. కాబట్టి చాలామంది వాక్యం వింటారు, కానీ తీర్మానం ఇంత కర్రుడు గట్టిన సుభాగ్యుల వారు ఎంత అద్భుతమైన తీర్మానంలోకి వచ్చారో చూడండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మరి ఈనాడు రావాలి. జ్యేష్ఠ కుమారుని కూడా కుమార్తెను కూడా సేవ పడుకోవటానికి పశువుల్లో, నూనెలో, ప్రథమ ఫలంలో. కాబట్టి వీటిలో సైలెంట్గా ఇది దీంట్లో 3వ భాగం, ఇది 2వ భాగం. 3వ భాగం ఏమని తీర్మానం చేస్తున్నారో 38వ వచనం చదవండి, ముగించుకున్నాం. 7వదిగా మనం చూస్తున్నాం. 39వ వచనం చివరి లైన్. మా దేవుని మందిరము మేము విడిచిపెట్టాము. ఇవన్నీ తెచ్చిస్తున్నాం కదా అని మందిరం మారడం కాదంట. ఏం చేయాలంట? అవన్నీ చేస్తూ మా దేవుని మందిరం ఏ కార్యక్రమాన్ని మేము ఇంకా విడిచిపెట్టము. ప్రభువా మమ్మల్ని క్షమించు.
ఒక మంచి తీర్మానం. ఇది ఇశ్రాయేలీలో జరిగిన తీర్మానం. ఈ మధ్యాహ్న కాలము ప్రభువులో చేయిస్తున్న సోదరి కూడా నీ తీర్మానం ఏంటి? సంఘానికి మందిరానికి వచ్చేంతున్నటువంటి సహోదరులారా, పరిచారకులారా, యవనస్తులారా, స్నేహితులారా, మిత్రులారా, నీ తీర్మానం ఏంటి? ఈ మధ్యాహ్న కాలం ప్రభువులలో సాహసించి చేయిస్తున్నావా? ఏ తీర్మానం లేకుండానే ఇశ్రాయేలు ఇంత కరుడు కట్టిన వారైనా ఒక అద్భుతమైన తీర్మానంలోకి వచ్చారు. ఈరోజు నువ్వు నేను ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభువులలో యోగ్యులుగా మనం పరీక్షించుకొని పాల్గొంటుంటాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన